ఓకేనా అన్న మూవీ అయితే సూపర్ అన్న, ఇచ్చి పడేసి గేమ్ చేంజర్ అన్న. ఇది మామూలుగా తొడలు కొట్టి మీసాలు లిపేసి సినిమా కాదన్న, ఇది ఒక మెసేజ్ సినిమా అన్న, ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా అన్న. ఇంకోటి ఫస్ట్ హాఫ్ దీని డైరెక్టర్ వచ్చి శ్రీ శంకర్ గారు అన్న, యువ హీరో శ్రీ రామ్ చరణ్ గారు సూపర్ నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారన్న. ఈ మూవీ క్యాజువల్గా వచ్చే సినిమా కాదని, ఇది శంకర్ గారి డైరెక్టర్లో మూవీ వస్తుంటే చాలా అద్భుతంగా తీశారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ మూవీ ఎన్ని సార్లైనా చూడొచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ మూవీ చూడొచ్చు అన్న. శంకర్ గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే ఇండియాలో ఒక గొప్పగా ఏదైనా ఉందంటే అది కేవలం శంకర్ గారైనా. ఆయన ఓన్ ఐడియాతో ఒక మూవీ తీస్తారైనా, ఆయన కాపీ డైరెక్టర్ కాదన్న. ఇప్పుడు మేడం సాంగ్స్ తీసేసి సాంగ్స్ అయితే యూత్కు బాగా ఎంజాయ్మెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము సాంగ్స్ కాకుండా ఒక ఇది గేమ్ చేంజర్ మూవీలో ఒక మెసేజ్ ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం. ఆయన ఓన్ థాట్ ఓన్ కథలతో మనం ముందుకు వస్తారు మేడం. అది మనకు తెలియదు, అది సినిమా మేడం. సినిమా అనేది మనం ఊహ, అది రియాలిటీగా ఉంటుంది, రియల్గా ఉంటుంది, మన సంబంధం లేదు. అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఒకరికి అలా ఉంటుంది ఒకరికి ఇలా ఉంటుంది, సంబంధం లేని విషయం. బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను. మూవీ పరంగా అయితే గేమ్ చేంజర్ మటుకు ఇచ్చి పడేసింది మేడం. కలెక్షన్కి వెళ్ళి అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి ఆయన కాపీ డైరెక్టర్ కాదు మేడం. ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు, కాపీ తీసి మేము గొప్ప డైరెక్టర్ అని చెప్తున్నాం. అలా కాదు. టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. జెంటిల్మెన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్, ఇంకా నెక్స్ట్ భారతీ 3 రావచ్చు, ఇంకా ఎన్ని సినిమాలు రావచ్చు. శంకర్ లాంటి డైరెక్టర్ ఈ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం. పుట్టిన వాడినే పుట్టాలి అంతే. యాక్షన్ సీక్వెల్ శంకర్ గారికి పుట్టింది పేరు. యాక్షన్ సీక్వెల్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి. యాక్షన్ సీక్వెల్స్ కానీ పాటలు కానీ ఆయన తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ కానీ వేరే వాళ్ళు అద్భుతంగా తీయలేరు. రామ్ చరణ్ గారు త్రిపుల సినిమా నాకు తెలియదు మేడం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఆయనలోని నట విశ్వరూప శంకర్ గారు బయట తీశారు. ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారే, మనకు ఒక ఎంఆర్ఎఫ్ టైర్ ఎంత నాణ్యతగా ఉంటుందో అలా ఎజ్జేసురా ఆయన నట రాక్షసుడు మేడం. ఆయన గురించి చెప్పే పెద్దగా ఏం లేదు. మామూలుగా ఇచ్చి పడేసును, ఆయన స్టైల్ ఆయన ఇచ్చి పడేసును. ఆ మూవీలో నేసిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం. గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసి మేడం. ఓకే సూపర్. రేటింగ్ ఉండదు మూవీ అయితే ఇచ్చి పడేసి 100% మేడం. విజువలైజ్గా చాలా బాగున్నాయి, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బట్ కానీ స్టోరీ అయితే ఏం లేదు, లాగ్ ఉంటుంది. ఓపిక్గా కూర్చోవాలి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఓపిక్గా కూర్చోవాలి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మొన్న ప్రీ రిలీజ్లో కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. పృథ్వీ ఏం చెప్పాడు, ఏపీలో చాలా సిచ్యువేషన్స్ మారుతున్నాయి. సినిమా ఎండుకు వచ్చేసరికి జనానికి నీరసం వచ్చింది. మంచిగా నిద్రపోవచ్చు, నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చి అనవసరంగా అంత దూరం నుంచి వచ్చా, డబ్బులు పోక. ఇది దానికన్నా రాట్. రామ్ చరణ్ యాక్టింగ్ ఓకే. ఇప్పుడు అది సినిమాకి ఏదైనా కూడా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు, డైరెక్టర్. ఆయన స్టోరీ రాసుకున్నది వీళ్ళు యాక్ట్ చేస్తారు, వీళ్ళు ఎవరు చేంజ్ చేయడానికి లేదు. ఆయన రాసింది ఆయన చేశాడు, బట్ ఆయన రాయడంలో ఏదో తేడా కొట్టింది. బట్ జనాలకు నీరసం వచ్చింది. అది చెప్పడం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది, కంబ్యాక్ కూడా రావచ్చు. బట్ కానీ ఇప్పుడు టైం బ్యాడ్ నడుస్తుంది అంతే. మేబీ తర్వాత సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువలైజ్గా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్స్ ఒకటి మాత్రం చాలా ఎనర్జెటిక్ వచ్చింది. అంటే కొంచెం శంకర్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయి, కొంచెం అది బ్యాక్గ్రౌండ్ కొంచెం చాలా విజువలైజ్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. బట్ స్టోరీ లేదు, బట్ నీరసం ఉంది చాలా. వేస్ట్. యాక్టింగ్ చాలా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్. కామెడీ ఏం లేదు అసలు. డౌటే. వర్త్ లేదంటే అంతే, ఇంకా ఏం చేయలేదు. పుష్పరి గట్ల సంక్రాంతి అయిపోయిందంటే ఎవరు రాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.